ఈ మరి జూమ్లో కలిసిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి దేవుడు మనం ఈ రీతిగా కలుసుకోవడానికి కృప అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి దేవుని యేసు ప్రభువారి యొక్క యేసు ప్రభువారి తో పాటు తోబుట్టువులుగా పుట్టిన వారిలో యూదా ఒకరు. ఆయన యూదా రాసిన పత్రిక ప్రకటనకు ముందు లాస్ట్ బట్ నాట్ వన్ అది యూదా రాశారు. ఆ యూదా ఎవరో కాదు, సాక్షాత్తు మరి యేసు ప్రభు వారి తర్వాత పుట్టినటువంటి యేసు ప్రభు వారికి తమ్ముడు, యేసు ప్రభు వారి తర్వాత పుట్టినవాడు. మొదట్లో మరి వీరు యేసు ప్రభు వారిని నమ్మలేదు. ఆయనకి పిచ్చి పట్టింది అనుకున్నారు ఆయన సహోదరులు. తర్వాత కొంతకాలానికి ఇతనికి ఏదో శక్తులు ఉన్నాయి, ఇతను గ్రామాల్లో కాదు కానీ పట్టణాల్లో ఈ సూచక్రియలు అద్భుతాలు చేస్తే ఇంకా మంచిగా ఫ్లరిష్ అవుతాడు, లేకపోతే ఇంకా మంచి ఫేమ్ వస్తుంది అని అట్లాంటి సలహాలు కూడా ఇచ్చిన వారిలో యూదా ఉన్నాడు. కానీ తర్వాత మరి యూదా ఈయన సాక్షాత్తు దైవ కుమారుడు, మన పాపముల కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు మరి అని యేసు ప్రభు వారి యొక్క నిజమైనటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి యూదా తర్వాత ఆయనకు శిష్యుడిగా లేకపోతే ఆయన్ను వెంబడించేవాడిగా మరి మారిపోయినట్లుగా మనకు తెలియజేస్తుంది వాక్యం. ఆయన మరి యూదా రాసిన పత్రిక అంటే ఆయన ఒక పత్రిక రాశారు. ఆ పత్రిక మరి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు యేసుక్రీస్తు దాసుడను అని మొదలు పెడతాడు. యూదా రాసిన పత్రిక స్టార్టింగ్ లో యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా అంటే యాక్చువల్ గా యేసు ప్రభు వారి యొక్క తోబుట్టు, యేసుక్రీస్తు సహోదరుడు అని అనటంలో తప్పు లేదు, అలా రాయటం వల్ల కలిగే నష్టమేమి లేదు. కానీ యేసుక్రీస్తు దాసుడును అని తాను తగ్గించుకుంటున్నాడు. అంటే సహోదరుడిగా ఉండడానికి, అలా పిలువబట్టడానికి, రాయటానికి కూడా నాకు అర్హత లేదు అని దాసుడును, యేసుక్రీస్తు దాసుడును అంటున్నాడు. అంటే ఒక స్లేవ్ కి తన మీద తనకు అధికారం ఉండదు, కానీ సర్వాధికారాలు ఎవరైతే యజమాని ఉన్నాడో అతనికే ఉంటాయి. అట్లాగా నా మీద నాకు ఇక అధికారం లేదు, నేను యేసుక్రీస్తు దాసుడును, ఆయనకే సర్వ హక్కులు నా మీద ఉన్నాయి అని ఆ మాట వల్ల మనకు తెలుస్తుంది. ఆయన రాసినటువంటి పత్రిక ఒక్కటే అధ్యాయం ఉంటుంది, దీంట్లో 25 వచనాలు, ఒకటే అధ్యాయము. కానీ చాలా గొప్ప గొప్ప విషయాలు దీంట్లో రాశారు. యాక్చువల్గా ఆయన ఏమనుకున్నాడంటే 3వ వచనంలో మనం చూస్తే, మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. సో ఆయన రక్షణ గురించి, అంటే రక్షణ యొక్క ఔన్నత్యము, లేకపోతే దేవుడు మనకు కలుగజేసిన రక్షణ యొక్క గొప్పతనము, దాని విశేషాల గురించి రాయాలని ఆశపడ్డాడు తన వారికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ గురించి, అలాగే అబద్ధ బోధకులు, మరి చాలా మంది నామకార్థ క్రైస్తవులు, వీళ్ళందరూ నుంచి సంఘాన్ని మేలుకొల్పటానికి, లేకపోతే సంఘాన్ని ఉజ్జీవింప చేయటానికి ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి సంఘంలో మరి పాత నిబంధనలో కూడా అనేక మందిని వారు ఉన్నటువంటి చెడు లక్షణాల వలన, లేకపోతే వారికి ఉన్నటువంటి చెడు మార్గాల వలన వాళ్ళు ఇలా జీవించి నష్టపోయారు, మీరు అలా జీవించకూడదని చెప్తూనే మరి కొన్ని విషయాలు మరి విశ్వాసులైన వారు, దేవుణ్ణి వెంబడించేవారు, మరి అలాగే దేవుని చేత పిలువబడినటువంటి మనము ఎలాంటి ప్రిన్సిపల్స్ కలిగి ఉండాలి, లేకపోతే ఎలాంటి వాటిని మనము అనుసరించాలి అనే వాటి గురించి ఈ యొక్క యూదా పత్రికలోనే 20వ వచనంలో రాస్తున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి,
అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఈ యొక్క 3 వచనాల్లో 3, 4 వచనాల్లో దాదాపుగా విశ్వాసులైన వారు ప్రియులారా అని ప్రారంభించాడు. ఈ యోధా రాసిన పత్రికలో దాదాపుగా 3 సార్లు ప్రియులారా అనే మాటను మనం చూస్తాం. ప్రియులారా అంటే పిలువబడిన వారు. ఎవరి చేత? క్రీస్తు చేత పిలువబడిన వారు. మనందరం కూడా క్రీస్తు చేత పిలువబడిన వారమే. మనంతట మనము తండ్రి దగ్గరికి వెళ్ళలేదు గాని ఆయనే మనల్ని వెదికి రక్షించాడు. మనం ఆయన మొదట ప్రేమించలేదు గాని ఆయనే మనల్ని అగాపే ప్రేమతో ప్రేమించి లోకం నుంచి రక్షించి ఆయన యొక్క రాజులైన యాజక సమూహంగా ఉండునట్లుగా మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ప్రియులారా అని సంబోధిస్తూ అక్కడ మనం ఎలా ఉండాలి అనే మాటలు ఇక్కడ వివరిస్తున్నాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనండి అంటాడు. ఈ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటున్నాడు. అతి పరిశుద్ధమైనదంటే 3వ వచనంలో ఇందాక మనం చూసినట్లుగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ, లేకపోతే వాక్యం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటున్నాడు. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు వారి ద్వారా ఈ వాక్యము మరి అపోస్తులకి అది వారికి వచ్చింది. ఆ వాక్యం అనేది వారు పొందుకున్నారు. తర్వాత ఆ వాక్యము సంఘానికి వచ్చింది. ఆ సంఘము నుంచి మనము విశ్వాసులైనటువంటి మనము ఈ వాక్యాన్ని పొందుకున్నాం. కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన అపోస్తుల బోధ మీద, ఆ వాక్యం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటూ ఉన్నాడు. నిజమే, మనం చాలా సార్లు వాక్యాన్ని అక్కడక్కడ కొన్ని అధ్యాయాలు మనకు నచ్చిన వచనాలు చదువుతూ ఉంటాము గాని వాక్యాన్ని 66 గ్రంథాలు మనం చదవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకిష్టమైన చదువుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వలేదు కానీ ఈ 66 పుస్తకాలు చదవాలి. దీనిలో ఉన్నటువంటి ఎసెన్స్ ఏంటో తెలుసుకోవాలి. దాన్ని బట్టి క్రీస్తుని ఇంకా మనము వెంబడించగలుగుతాము. మన ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడతాము అని ఎన్నో విషయాలు దేవుడు ప్రస్తావించారు. ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క ఆలోచన, లేకపోతే ఏదో మనకు నేర్పించడానికి, దాని ద్వారా ఏదో మనం నేర్చుకోవాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రాయబడి ఉన్నది. వాక్యంలో రాయబడిన ఏ మాట కూడా వ్యర్థంగా రాయబడలేదు. అది మనుషుల చేత రాయబడింది కాదు కానీ పరిశుద్ధులైనటువంటి 40 మంది చేత దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించి వారి చేత రాయించారు. కాబట్టి దీంట్లో ఒక్క మాటైనా మనం తీసివేయటానికి లేదు, ఒక్క మాటైనా కలపటానికి లేదు. మరి ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో బుక్స్ రాస్తూ ఉన్నారు. కానీ ఏ బుక్కు రానంత ప్రజాదరణ, ప్రాచుర్యం మరి బైబిల్ గ్రంథానికి వచ్చింది. ఎందుకంటే ఇది మనుషుల చేత రాయబడింది కాదు కానీ దేవుని చేత రాయబడింది. అందుకే దీన్ని జీవ గ్రంథము అంటారు. ఈ గ్రంథాన్ని చదివే వారిని ఇది జీవింప చేస్తుంది. వారిని మరి ఆత్మలో బలపరచబడటానికి ఈ గ్రంథము చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయంలో క్రీస్తు మూలరాయి, మరి అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అనే మాట మనం చూస్తాం. వారు ఏ పునాది వేశారంటే ఈ బోధ, ఈ వాక్యం అనేటువంటి పునాదిని, ఈ పరిశుద్ధులమైన మనకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధని దీని మీద మన జీవితాలు కట్టుకుంటే ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ మనం అలాగే స్థిరంగా ఉంటాం. ఎందుకంటే వాక్యం అనే పునాది మీద మనం కట్టబడ్డాం కాబట్టి. సో మన జీవితానికి సరిపడినటువంటి అంతా కూడా సామాగ్రి అంతా కూడా ఈ వాక్యంలో ఉన్నది. కాబట్టి వాక్యముతో మన జీవితాలను కట్టుకుంటే బలంగా ఉంటాము, స్థిరంగా ఉంటాము. కాబట్టి వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. సాతానుడు కూడా దేవుణ్ణి శోధిస్తా ఉన్నప్పుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అన్నప్పుడు దేవుడు అంటాడు, మనిషి రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. నిజమే, ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనల్ని జీవింపచేస్తుంది. చనిపోదాం అనుకున్న వారిని సైతము జీవింపజేసే శక్తి, నిర్ణయించుకున్న వారిని సైతము జీవింపజేసే శక్తి వాక్యం. ఇది కేవలం వాక్యం కాదు కానీ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడే వారితో మాట్లాడతాడు.
వాక్య రూపంలో దేవుడు ఉంటాడు కాబట్టి వాక్యం చదువుతున్న వారికి ఆ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. కాబట్టి వాక్యం అంత ప్రశస్తమైన శ్రేష్టమైనది. ఇది మనందరం నేర్చుకొని దీని మీద మన జీవితాలు కట్టుకోవాలి అని పరిశుద్ధులు ఒక్కసారి అప్పగించినటువంటి వాక్యము అపోస్తుల బోధ. కాబట్టి నేర్చుకోవడం వల్ల ఆత్మలో మనం బలపరచబడతాము. క్రమంగా మనము మరి ఆత్మలో వృద్ధి పొందుతాము. అట్ ద సేమ్ టైం మరి ఈ అబద్ధ బోధకులు లేకపోతే ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ వారు చెప్పేటువంటి ఆ మాటకు మనం ఆ మాయలో పడిపోకుండా మరి ఆ నిలబడగలుగుతాం, స్థిరంగా నిలబడగలుగుతాం. కాబట్టి చాలా మంది ఎందుకంటే అనేక సంఘాలు మారుతూ ఇతను నచ్చితే ఇతని దగ్గరికి వెళ్ళటం, అతను నచ్చితే ఆ సంఘానికి వెళ్ళటం. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాక్యాన్ని చదివే అలవాటు వారికి లేదు. వాక్యంలో ఉన్న శక్తి ఏంటో వారు గ్రహించరు. వాక్యం పట్ల జ్ఞానము, అవగాహన వారికి ఉండదు. మరి వాక్యాన్ని చదువుతూ వెళ్తారేమో గాని వాక్యాన్ని ధ్యానం చేసే ఆ లక్షణం వారికి ఉండదు. సో అది ఏ కాంటెక్స్ట్ లో రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వాక్యం చదివినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఉన్న సిచ్యువేషన్ తగ్గట్లుగా దేవుడు మనకి సొల్యూషన్స్ ఇస్తూ ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో ముందుకు నడిపిస్తారు. కాబట్టి వాక్యం అనే అతి పరిశుద్ధమైన వాక్యం అనే పునాది మీద ఆ దేవుడే సాక్షాత్తు మనకిచ్చినటువంటి పునాది మీద మనల్ని మనం కట్టుకోవాలి. కాబట్టి 26 గ్రంథాలు కూడా చదవటం చాలా ముఖ్యం. ఇది మనం చదవటమే కాదు గాని ఇతరులకు చెప్పినప్పుడు ఇతరులకి ఈ వాక్యాన్ని పరిచయం చేసినప్పుడు వారి జీవితాల్లో కూడా పెను మార్పులు సంభవించడానికి ఉంటది. ఉపకారంలో వెళ్తూ ఎందుకు ఆయన ప్రేరేపించబడి పక్కనున్న వ్యక్తితో దేవుని గురించి మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని షేర్ చేస్తూ సడన్ గా తన బ్యాగ్ లోంచి బైబిల్ తీసి చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. 1 యోహానులో ఇట్లా దేవుడు మన పాపం కోసం మనం ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడని రాయబడి ఉందని అట్లా కోట్ చేస్తూ చెప్తుంటే ఆ పక్కనున్న వ్యక్తి చిరాకు పడి పాస్టర్ గారి దగ్గర నుంచి ఆ బైబిల్ తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చించేసి ఆ ట్రైన్ లో నుంచి ఆ యొక్క బైబిల్ని బయటకు విసిరేశాడు. ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు వాక్యం చెప్తున్నావు కదా ఇందాక నుంచి అని నన్ను మారుద్దాం అనుకుంటున్నావా, లేకపోతే నన్ను మీ మతంలోనికి లాగుదాం అనుకుంటున్నావా అని అట్లా దుర్భాషలాడాడంట. అవన్నీ ఓర్చుకొని పాస్టర్ గారు వాక్యం నిరర్ధకం కాదు కదా, ఎందుకు ఈ వ్యక్తి స్వీకరించలేదు, సరే ఏదేమైనా ఇతనికి వాక్యాన్ని చెప్పాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ట్రైన్ దిగి వెళ్ళిపోయారు తర్వాత. సో కొంతకాలానికి అదే పాస్టర్ గారు ఒక మీటింగ్స్ లో వాక్యం చెప్పడానికి పిలువబడినప్పుడు మరి ఆయన వాక్యానికి ముందు ఒక వ్యక్తి నిలబడి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను ఒకసారి నాకున్నటువంటి పరిస్థితులను బట్టి చనిపోవాలని నిర్ణయించుకొని మరి రైలు పట్టాల మీద నా తల పెట్టి పడుకున్నప్పుడు ఏవో పేపర్లు గాలికి ఎగురుకుంటూ వచ్చి నా తలకు తగిలినాయి. ఏంటని చూస్తే అది బైబిల్ అని అర్థమైంది. 2 ముక్కలుగా అయిపోయి ఉన్నది. దాన్ని తీసి నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు చిన్నగా నాలో చనిపోదామన్న నాలో ఆశలు రేకెత్తించబడుతున్నాయి. బ్రతకాలని ఆశ కలుగుతుంది. నేను ఆ పట్టాల పక్క నుంచి బయటకు వచ్చి ఇంక వాక్యం చదువుతూనే ఉన్నాను. ఎన్నో ట్రైన్స్ వెళ్ళిపోయినాయి. ఇంక నేను అలా వాక్యం చదువుతూ వాక్యం చేత పట్టబడ్డాను. ఆనాడు మరి దేవుని నేను తెలుసుకున్నాను. ఆ దేవుని వాక్యం ద్వారా నేను పట్టబడ్డాను. ఈనాడు క్రీస్తు సాక్షిగా నేను బ్రతుకుతూ ఉన్నాను అని చెప్పాడండి. సో అది విన్నటువంటి పాస్టర్ గారి కళ్ళల్లో కన్నీరు వచ్చేసినాయి. ఎందుకంటే ఆనాడు మరి ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ బైబిల్ చూపిస్తుంటే ఆ వ్యక్తి చింపివేశాడు ఆ యొక్క ట్రైన్ లో. ఆ చింపివేసినటువంటి వాక్యము 2 ముక్కలైనటువంటి బైబిల్ చనిపోతున్నటువంటి వ్యక్తిని బ్రతికించింది. కాబట్టి వాక్యము జీవము కలిగినది, శక్తి కలిగింది. అది ఎటువంటి పరిస్థితిలో ఉన్న వారినైనా కూడా అది మరి తెప్పరిల్ల చేస్తది, వారిని జీవింపచేస్తది. కాబట్టి ఇర్మియాలో రాస్తాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని. సో వాక్యాన్ని మనం భుజించి దాన్ని జీర్ణం చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని మనం తిన్నప్పుడు మన ఆత్మీయ ఆరోగ్యానికి అది క్షేమము, ఆత్మీయంగా మనం బలపరచబడతాం. సో ఇక్కడ ఏమంటాడంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనాలి. ఆ వాక్యం మీద మనల్ని మనం కట్టుకుంటూ, రెండవదిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు.
అనే మాటను ఉపయోగించారు. సో మనం ప్రార్థన చేస్తాం గాని పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం అనేది మనము చాలా మందికి అనుభవం ఉండదు. చాలా కాలం నేను కూడా ప్రార్థన అంటే నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని అవసరతలు అడగటం కోసము, మరి దేవుని సన్నిధిలో నా విన్నపాలు తెలియజేయటం కోసం ప్రార్థన చేసేవాడిని. కానీ ఆత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మ ఆత్మ దేవుని సహాయముతో లేకపోతే ఆత్మ దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఎటువంటి విన్నపాలు దేవుని సన్నిధిలో అడగాలో ఆత్మదేవుడు మనకు సలహా ఇస్తాడు. కాబట్టి ఆత్మలో ప్రార్థన చేయటము మరి చాలా అవసరం ఒక విశ్వాసి. ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకుంటూ మన అవసరతలు అడగటం కాదు గానీ, ఆత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మ దేవుని మీద పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏ రీతిగా మనం అడగాలి, ఏ విషయాలు అడగాలి, మరి ఏవి అడగకూడదు అనేటువంటి అవగాహన ఆత్మదేవుడు మనకు ఆత్మలో అనుగ్రహించినప్పుడు ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తాం. చాలా మంది సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తారు గాని, వారి వయసు పెద్దగా ఉంటది గాని, వారి ప్రార్థన అన్నప్పుడు సండే స్కూల్ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా అన్నట్లుగా ఉంటది. సో ఎందుకంటే వాళ్ళు ఆత్మలో ప్రార్థన చేయటంలా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అంతే. ఏదో వాళ్ళకు నోటికొచ్చింది ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది విశ్వాసులైన వారు ఈ రీతిగా ఉంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే యూదా భక్తుడు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు. కాబట్టి మనము ఆత్మతో నింపబడి మనం ప్రార్థన చేయాలి. చాలా మంది మరి కేవలం వారి కోసం ప్రార్థన చేసుకొని మరి ఇక ఆ ప్రార్థన ముగించేస్తారు. మమ్మల్ని కాపాడు, మా పిల్లల్ని కాపాడు అని అది సండే స్కూల్ ప్రార్థన. కానీ మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే చాలా మంచి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. మొదటి తిమోతి 2వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది. సో చాలా సార్లు మనము మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు మనుషులందరి కోసం మీరు ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా అందరి కోసం ప్రార్థన చేయాలి అంటున్నాడు. సో ఎవరైతే వారి కోసమే ప్రార్థన చేసుకుంటారో వారు సంపూర్ణ భక్తి లేని వారు, అసంపూర్ణమైనటువంటి భక్తిలోనే వారు ఉన్నారు. సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నాము అనటానికి మరి సూచన ఏంటంటే వారు అందరి కోసము ప్రార్థన చేస్తారు. సో సంపూర్ణ భక్తి కలిగిన వారిగా ఉండాలని ఆలోచించేవారు లేకపోతే ఆశపడేవారు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థన అంటే మనము మన అవసరతలు మన కోసం మనం చేసుకునే వాటిని ప్రార్థనలు అంటారు. విజ్ఞాపనలు అంటే వేరే వారి కోసము ఇంటర్సెషన్స్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే మనం మధ్యవర్తిగా ఉండి దేవునికి ఆ ప్రజలకు మధ్యవర్తిగా ఉండి వారి పక్షాన దేవునితో మాట్లాడే మాటలు లేకపోతే వారి విషయమై దేవుణ్ణి వేడుకుంటాన్ని విజ్ఞాపన అంటారు. సో విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి. అంటే యాచనలు అంటే దేవుని సన్నిధిలో గోజాడాలి. అంటే ఏదన్నా ఒక దాని కోసం ప్రార్థన చేస్తుంటే అది జరిగే వరకు కూడా మనము ఎడతెగక మరి ప్రే వితౌట్ సీజింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే ఎడతెగక మనం దేవుని సన్నిధిలో ఆ కార్యం జరిగే వరకు కూడా యాచనలు చేయాలంటే ఆ వర్క్ జరిగే వరకు దేనికోసం ప్రార్థన చేస్తున్నాం ఆ కార్యం జరిగే వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలాగే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. చాలాసార్లు మన విన్నపాలు తెలియజేసి ఊరుకుంటాం. కానీ ప్రార్థనలో మనం విన్నపాల కంటే కూడా స్తుతి కృతజ్ఞతలు ఎక్కువగా ఉండాలి. అది దేవుడు అటువంటి ప్రార్థనలు ఇష్టపడతాడు. కాబట్టి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి కోసము? మనుషులందరి కోసము, రాజుల కోసం, అధికారుల కోసం. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
మరి ఎవరు మరి అధికారం ఎక్కాలి, దేవుడు ఎవరిని నిర్ణయించాడో వారే అధికారంలోనికి రావాలి అని ప్రార్థన చేయాలి. చాలా సంఘాల్లో నేను చూశాను. వాళ్ళందరూ వైసీపీ అభిమానులు అక్కడున్న పాస్టర్లు. సో, ఆ సంఘాన్ని గూడా అట్లాగే పురమాయిస్తున్నారు. జగన్ ప్రభుత్వం రావాలని ప్రార్థన చేయండని. అలా చేయకూడదు గానీ మనము, నీ చిత్తంలో ఎవరున్నారు, నీ ఏర్పాటులో ఎవరున్నారు, వారు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మరి ప్రైమ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా ఎవరైనా సరే నీ చిత్తంలో ఉన్నవారినే మాకు మరి నిజాయితీగా మరి పరిపాలించేవారు, ప్రజల సొమ్ము దోచుకోకుండా మరి ప్రజల అభివృద్ధి కొరకు ప్రయాసపడే నాయకులు మరి కావాలి అని వారు అటువంటి నాయకులు మాకు దయచేయమని అధికారులు, రాజుల కోసం మనము ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా ఈ రీతిగా మనము ప్రార్థన చేయగలుగుతాం. మొట్టమొదటిగా ఏమన్నాడంటే, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలంటే వాక్యం మీద మనల్ని మనం కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం, ఆయన కనికరం కొరకు మనం కనిపెట్టాలి. నిజమే, మనమందరము ఒకసారి ఆలోచించుకుంటే మనకంటే గొప్పవారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఉండడానికి మరి ఏర్పాటు చేసుకున్నాడు. మన ముందు ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది చనిపోతున్నారు. వారిలో చాలా మందికి రక్షణ లేదు. మనకి దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ఈ పాపపు యొక్క బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు. ఆయన శిలువ రక్తం చేత కడిగాడు. ఆయన సంఘంగా ఆయన యొక్క కుమారులు, కుమార్తెగా మనల్ని స్వీకరించాడు. సో ఈ గొప్ప రక్షణ మనం పొందుకున్నామంటే అది మన మంచితనం కాదు. మన మంచితనము ఆయన యొక్క దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నది. కేవలం ఆయన కృప, ఆయన కనికరం ఉన్నది. సో జీవార్థమైనటువంటి మన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టడం అంటే, రక్షించబడ్డాము, విశ్వాస యాత్రలో మనం ముందుకే సాగిపోవడానికి ఎటువంటి అవంతరాలు, ఎటువంటి అవరోధాలు ఎదురైనప్పటికీ మధ్యలో మన ఈ రేస్ మధ్యలో ఆపకుండా మనము ఆ యొక్క గమ్యం వరకు కూడా మనం వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. అంటే మనం పరలోకం చేరే వరకు, ఈ లోపు దేవుడు రాకడొస్తే ఎత్తబడాలి. ఈ లోపు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే మరలా పరలోకంలో కళ్ళు తెరవాలి. అంటే ఆయన సన్నిధిలో మనము కళ్ళు తెరవాలి. ఆ రీతిగా ఈ లోకంలో భక్తి చేయడానికి, ఆ పరలోకం చేరటానికి నాకు నీ కనికరం కావాలి అని దాన్ని మనమందరం కూడా ఆ కనికరం కొరకు కనిపెట్టుకోండి అని ఇక్కడ యోధ భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి రక్షించబడటము ఎంత ప్రాముఖ్యమో, ఆ రక్షణను నిలబెట్టుకొని ఆ రక్షణ ద్వారా క్రీస్తును సమీపించి పరలోకం చేరటం ఇంక అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యము. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకరి ఆరంభం కంటే అంతము గొప్పగా ఉండాలని చెప్తున్నది. కాబట్టి ఆరంభంలో మనము ఆరంభ సూరులుగా మనం ఉండకుండా ఆరంభంలో గొప్ప భక్తులుగా కొంతమంది కనబడతారు. మనం కొంతమందిని గమనిస్తే వారు రక్షించబడిన క్రొత్త రోజుల్లో ఇక వీరు అసలు పౌలు గారు లేకపోతే పేతురు అంత గొప్ప భక్తులేమో అన్నంతగా వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది. కానీ రాను రాను వారు వెనకబడిపోవటం అనేది మనం గమనిస్తుంటాం. కాబట్టి ఆ రక్షణతో మరి కాన్స్టెంట్ గా ముందుకు వెళుతూ మరి ఆ యొక్క పరలోకం చేరే ఆ కనికరము, ఆ కృప నాకు దయచేయి. అది నా వలన కాదు గాని నీవు నాకు సహాయం చేయి, నా రక్షణ కాపాడుకోవడానికి, మరి పరలోకం చేరటానికి నాకు సహాయం చేయి. మరి ఈ లోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడటానికి కృప దయచేయమని దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన కనికరాన్ని మనం వేడుకోవాలని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. తర్వాత క్రింద ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆయన ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆయన ప్రేమలో మనం నిలవాలంటే ఆయనకి ఇష్టలుగా జీవించవలసిన వారమై ఉన్నాం. నిజమే, చాలా సార్లు మనం దేవునికి చేసినప్పటికీ దేవుడు ఇంకా మనల్ని భూమి మీద బ్రతకనిస్తున్నాడు. మనకి చేసిన దానికి పనిష్మెంట్ ఇచ్చుంటే మరి ఎప్పుడో మనము నశించిపోయే వారిమి. ఇశ్రాయేలీయులు ఎలాగైతే సనిగినప్పుడు, గొనిగినప్పుడు, లేకపోతే దేవుని సేవకుల మీద, మోషే మీద తిరగబడినప్పుడు అక్కడక్కడ కొంతమంది చనిపోతూ చివరికి యెహోషువ, కాలేబులు మాత్రమే మరి ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. ఆ రీతిగా అలాంటి దినాల్లో మనం ఉండుంటే మనలో చాలా మందిని, మరి నేను సైతము ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. మనం చేసినటువంటి అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా కానీ చేశాం.
కానీ ఆయన ప్రేమ మనల్ని నిలబెట్టింది. ఆయన ప్రేమ మనల్ని ఇంకా జీవింపచేస్తుంది. కాబట్టి ఆ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి అంటున్నాడు. ఆయన ప్రేమలో నిలబడాలంటే మనం ముందు అనుకున్నట్లుగా పరిశుద్ధమైన దాని మీద, వాక్యం మీద మనల్ని మనం కట్టుకుంటూ ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని చూసి ఇష్టపడతాడు. ఎందుకంటే వాక్యము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నోరు తెరిచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, మనం బైబిల్ మూసేస్తూ ఉన్నామంటే దాని అర్థము దేవుని నోరునే మనం మూసేస్తున్నామని అర్థం. సో, అట్లా ఉండకూడదు గానీ మనము వాక్యం తెరిచి చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ, మనల్ని తన జీవ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనతో మనం సంభాషిస్తూ ఉంటాం. ఈ 2 ఒక విశ్వాసికి 2 కళ్ళ వంటివి. కాబట్టి ఇలా చేస్తున్నప్పుడు ఆయన ప్రేమలో మనము నిలిచి ఉంటాము. తర్వాత క్రిందేమంటున్నాడంటే ఆహ్, సందేహపడు వారి మీద కనికరము చూపుడి అంటూ ఉన్నాడు. చాలా మందికి సందేహాలుంటాయి. ఈయనే నిజమైన దేవుడా? ఇన్ని కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు అనబడే వాళ్ళున్నారు గదా! వాళ్ళకి గూడా కార్యాలు జరుగుతున్నాయి గదా! మరి వాళ్ళకి గూడా కార్యాలు జరగకపోతే వాళ్ళెందుకు వాళ్ళ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్తారు? వారి దేవుడిని ఎందుకు పూజిస్తారు? వారి దేవుడికి ఎందుకు వారు కానుకలిస్తారు? సో, ఇలా చాలా మంది సందేహపడుతూ క్రైస్తవులు సైతము క్రీస్తుని సంపూర్ణంగా నమ్మలేని స్థితిలో ఉంటారు. ఇక అన్యులైతే ఇక వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సో, అలా సందేహపడడం చూపించండి అంటూ ఉన్నాడు యోధా భక్తుడు. అంటే ఎవరైతే సందేహంలో ఉన్నారో వారి దగ్గర మనము చాలా సహనంగా ఉంటూ వారికి దేవుని వాక్యాన్ని వివరించాలి. ఇదిగో లోకరీతిగా అభివృద్ధి పొందటము, లోకరీతిగా దీవింపబడటం కాదు గానీ, నీ ఆత్మ వెలిగించబడాలి. నీ వెలిగించబడాలి. అలా అయితేనే రక్షించబడితేనే పరలోకం వెళతావు. నరకం, పరలోకం అనేవి ఉన్నవి. మరి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు అవన్నీ గూడా మనం వారికి సహనంతో ఎందుకంటే మనము ఇప్పుడు వారి యొక్క కనికరాన్ని పొందాము బట్టి మనము కూడా సందేహపడు వారి మీద మనము కనికరం చూపించాలి. ఒక వెలిగించబడిన దీపము మరొక దీపాన్ని ఎలాగైతే వెలిగిస్తదో రక్షించడము అలా సందేహంలో ఇంకా మరి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నవారు చాలా మంది ఉంటారు. మన కుటుంబాల్లో గూడా యవనస్తులు మనము ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలి అని కొన్ని సార్లు అడుగుతూ ఉంటారు. యేసు ప్రభువునే ఆయనే గొప్ప కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు బ్రతుకు పరిస్థితులొచ్చినప్పుడు మరి యేసు ప్రభువారు మనతో ఉన్నాడు గదా! మనకెందుకిలా జరుగుతుంది అని అన్నప్పుడు మనం వారికి చక్కగా సహనంతో వివరించాలి. అలా వివరించాలంటే మనకు వాక్యంలో పరిపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. సంపూర్ణమైన నాలెడ్జ్ ఇవ్వాలంటే 66 గ్రంథాలు మనము ధ్యానం వాటి మీద మనకు పట్టొస్తుంది. ఆ ఉన్నారో దేవుడిని నమ్మకుండా వారి ఎడల మనం కనికరం చూపించి వారిని రక్షించేదానికి అవకాశం ఉంటది. ఈ క్రింద లాస్ట్‌లో అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. సో, ఇక్కడేమంటున్నాడంటే అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి అంటున్నాడు. చాలా మంది ఇక నిత్యాగ్నిలోనికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. సో, ఎడ్జ్‌లో ఉన్నారు వాళ్ళు ఇక. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్తారు అంటే జస్ట్ ఒక్క, ఒక్క అంగుళము అంటే ఒక చిన్న గ్యాపు ఎడ్జ్‌లో ఉన్నారు వాళ్ళు నరకానికి వెళ్ళడానికి, అగ్నికి వెళ్ళడానికి. సో, రక్షించండి. అటువంటి వారి విషయమై మీరు మరి చొరవ తీసుకోండి అంటూ ఉన్నాడు. సో, అటువంటి ఆహ్, అటువంటి లక్షణము మనం గూడా కలిగి ఉండాలి. చాలా మంది లోకంలో నశించిపోతున్నారు. వారు మనం కలిసినప్పుడు దేవుని వాక్యాన్ని వారికి వివరించాలి. మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న గొప్ప లక్షణం ఏంటంటే, దాన్నింకా నేను ఆచరణలో పెట్టలేకపోతున్నాను. పెట్టాలని ఆశపడుతున్నాను. ఆయన ఎక్కడ ఎవరు పరిచయమైనా బస్సులో ఆయన పక్కన కూర్చున్నా, ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్‌తోనైనా, లేకపోతే మార్కెట్‌లో పక్కన పరిచయమైన వ్యక్తితో అయినా చిన్నగా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని వాళ్ళకి పరిచయం జేస్తా. ఆ దేవుని వాక్యాన్ని ఎట్లా పరిచయం జేస్తారంటే నాన్నగారు, మొదటగా దేవుడు గురించి చెప్తే వాళ్ళు వ్యతిరేకించొచ్చు. కాబట్టి వారితో ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. ఒకప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను గూడా అనేక దుర్వ్యసనాల్లో ఉంటే దేవుడు నన్ను రక్షించాడు. ఈరోజు ఆయన సేవ జేస్తున్నానని చెప్తే
సాక్ష్యం చెప్తున్నప్పుడు మన వ్యక్తిగత సాక్ష్యం చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాబట్టి వాళ్ళు దాన్ని కాదనకుండా వింటారు. సో అదొక టెక్నిక్ అన్నమాట. మనము కొత్త వారికి దేవుని వాక్యాన్ని చెప్పడానికి. సో అన్యులకు సైతం. సో అది నేను నేర్చుకొని దాన్ని ఆచరణలో పెడుతున్నాను. మనం కూడా ఆ రీతిగా చేస్తే చాలా మంచిది. అంటే ఎక్కువ మందికి మనము మరి అగ్నిలో నుంచి లాగినట్లుగా రక్షించే అవకాశము మనకున్నది కాబట్టి, మన వ్యక్తిగత సాక్ష్యంతో ప్రారంభిస్తే సువార్త చెప్పటము మరి చాలా సత్ఫలితాలు మనం చూస్తాం. సో అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి అంటూ ఉన్నాడు. మనం చుట్టూ ఎంతో మంది నశించిపోతున్నారు. వారి కోసము మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ క్రమంలో శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించండి. అంటే ఈ రక్షణ మనం ఎలా కొనసాగించాలంటే భయముతో, వణుకుతో కొనసాగించాలి. ఎందుకంటే ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళని మనం సమీపిస్తున్నప్పుడు వాళ్ళ పాపం మనకంటే అవకాశం ఉన్నది. పాపం అనేది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి లాంటిది. అందుకనే ఏమంటారంటే ఒక వ్యక్తితో 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు. సో వారి యొక్క అపవిత్ర ప్రవర్తన మనకు అంటే అవకాశం ఉన్నది. వారి పాపం మనకంటే అవకాశం ఉన్నది కాబట్టి ఆత్మలో మీరు సిద్ధముగా ఉండి వారితో మాట్లాడుతున్నప్పుడు మీ ద్వారా వాళ్ళు మేలు పొందుతారు. మీ ద్వారా వాళ్ళు దేవుడిని తెలుసుకుంటారు. సో మీరు బలహీనంగా ఉండి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిలో ఉన్న పాపం మీలోనికి వచ్చే అవకాశము ఉన్నది. కాబట్టి చూడండి మరి కరోనా టైంలో గూడా డాక్టర్స్ ఎవరైతే కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు, వాళ్ళు పూర్తిగా ఫుల్‌గా కవర్ చేసుకొని వెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ యొక్క వైరస్ వీళ్ళకి అంటుతదేమోనని ఆ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిపోయేవారు. సో డాక్టర్స్ గదా! మనకొచ్చినా మనము ఎట్లో గట్ల బయటపడొచ్చని అట్లా జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళకూడదు. అలా వెళ్తే వచ్చే అవకాశం ఉన్నది. అది ప్రాణానికే ప్రమాదము. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి, మన రక్షణకే ప్రమాదం కాబట్టి, మనం వెళ్ళేటప్పుడు సిద్ధపడి వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. అదే ఇక్కడ అంటున్నాడు. వారి అపవిత్రమైన ప్రవర్తనకి ఏమాత్రం నొప్పుకొనక దాన్ని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని రక్షించండి. మన యేసు ప్రభువారు గూడా పాపిని ప్రేమించే దేవుడు పాపుల కోసం ఈ లోకానికొచ్చాడు. కానీ పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు. మనం కూడా ఆయన శిష్యులముగా పాపిని మనం ప్రేమించాలి. పాపాన్ని అసహించుకోవాలి. దానికి దూరంగా ఉండాలి. అది మనకెక్కడైనా అంటుతదేమో అని భయముతో మన రక్షణను కొనసాగించుకోవాలని ఇక్కడ యూదా భక్తుడు మరి ప్రతి విశ్వాసికి అవసరమైన మరి ఒక ఒక విశ్వాసి అంటే ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే వాటి గురించి చక్కగా మరి వివరించారు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ సహాయంతో. మూడవదిగా మరి రక్షణనిచ్చి పరలోకాన్ని కూడా చేర్చగలిగినటువంటి యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోండి. ఆయన ప్రేమలో మీరు నిలిచి ఉండండి. అలాగే సందేహపడు వారి మీద కనికరము చూపించండి. ఎవరైతే మరి సందేహంలో ఉన్నారో, డౌట్‌లో ఉన్నారో వారి మీద కనికరం చూపించి సహనంతో వారికి దేవుణ్ణి పరిచయం చేయండి. అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని మీరు రక్షించండి. వారి యొక్క అపవిత్రత మీకు అంటుతదేమో జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని హెచ్చరిస్తూ మరి ఇక్కడ యోధా గారు అంటున్నారు. అంటే మరి విశ్వాసులుగా మనము ఎఫెసీ 6లో రాసినట్లుగా సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఆ సర్వాంగ కవచంలో మరి మనం ఒకసారి అది చూసుకొని ముగించుకుందాం. సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఈ సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించుకోవాలంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి వాడిని జయించటానికి వాడి యొక్క కుయుక్తులను జయించటానికి ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును
దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండడి. సో ఇక్కడ ప్రార్థన వాక్యాన్ని దేనితో పోల్చారంటే ఆత్మ ఖడ్గంతో పోల్చారు. ఆ పైవన్నీ కూడా మనము ధరించుకునేవి. కానీ శత్రువుని జయించే మరి శక్తి దేనికుందంటే ఈ యొక్క అగ్ని బాణం, ఆ ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గానికి ఉన్నది. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా మనం శత్రువుని తరిమి కొట్టగలుగుతాము. అందుకని బిల్లి గ్రహం గారు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, వేల మంది రక్షించబడుతున్నారు, ఏంటి కారణం, ఏంటి సీక్రెట్ అని చాలా మంది అడిగితే ఆయన ఒకటే మాట చెప్పేవాళ్ళు. మూడు మూడు ఉన్నాయి దీంట్లో అని. మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థన, ప్రేయర్ అని చెప్పేవారంట. సో ప్రార్థనకు అంత శక్తి ఉన్నది. అలాగే ఈ ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించినప్పుడు, అది మన చేతిలో ఉన్నప్పుడు సాతానుని మనము జయించగలిగిన శక్తిని పొందుకుంటాం. కాబట్టి విశ్వాసులముగా మనందరం కూడా యోధా గారు చెప్పినట్లుగా వీటన్నిటిని కూడా మనము పాటించాలని, అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాం.